ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఇటీవల జరుగుతున్న ఘటనలపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలన్నారు. వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లకు సూచించారు రేవంత్ రెడ్డి. అలాగే పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్నారు. బాధ్యులైన వారిపై వేటు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకాడమని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు కూడా పెంచామని గుర్తు చేశారు సీఎం. విద్యార్థుల విషయంలో తాము సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు రేవంత్. అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్.